పాక్ ఆక్రమిత కశ్మీర్ మాది కాదంటోంది పాకిస్తాన్. పీఓకే ముమ్మాటికి మనదే, ఖచ్చితంగా భారత్లో కలవాల్సిందే అని పలుమార్లు మన కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు మాట్లాడడం చూశాం. కానీ రీసెంట్గా పాక్ కూడా పీఓకే మాది కాదంటోంది. ఇస్లామాబాద్ హైకోర్టుకు ఈ విషయాన్ని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. పీఓకేకు చెందిన జర్నలిస్ట్ అహ్మద్ ఫర్హాద్ షా కిడ్నాప్ కేసు విచారణలో ఈ విషయాన్ని తెలిపింది. ఇక పీఓకేపై పాకిస్తాన్ ప్రభుత్వం తీరు, పాక్ బలగాల మోహరింపుకు సంబంధించిన ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో అతన్ని మే 15న అహ్మద్ ఫర్హాద్ షాను దిర్కోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన భర్తను కిడ్నాప్ చేసిందని అహ్మద్ ఫర్హాద్ షా భార్య ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఫర్హాద్ షాను కోర్టులో ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి మొహ్సిన్ అఖ్తర్ ఖయానీ ఆదేశించారు. పాకిస్తాన్ అదనపు అటార్నీ జనరల్ ప్రభుత్వం తరపున కోర్టులో వాదించారు. పీఓకేలో పోలీసుల కస్టడీలో ఫర్హాద్ షా ఉన్నట్లు తెలిపారు. సొంత రాజ్యాంగం, సొంత కోర్టులున్న పీఓకే విదేశీ భూభాగమని చెప్పారు. దీనిపై పాకిస్తాన్కు ఎలాంటి అధికార పరిధి లేదని అన్నారు. పీఓకేలోని పాకిస్తాన్ కోర్టుల తీర్పులను విదేశీ కోర్టుల తీర్పులుగా పరిగణిస్తామన్నారు. దీంతో అహ్మద్ ఫర్హాద్ షాను ఇస్లామాబాద్ హైకోర్టు ముందు హాజరుపరచలేమో అని కోర్టుకు వెల్లడించారు. ఇక అదనపు అటార్నీ జనరల్ వ్యాఖ్యలపై ఇస్లామాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఫైర్ అయ్యారు. పీఓకే విదేశీ భూభాగమైతే పాక్ బలగాలు, రేంజర్లు అక్కడికి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. అక్కడ తమ దేశానికి సంబంధించిన చట్టాలు వర్తించవని తేల్చి చెప్పారు. అది విదేశీ భూభాగమని, అక్కడ ప్రత్యేక రాజ్యాంగం, చట్టాలు ఉన్నాయని, సామాన్యులను విచారణ పేరుతో ఇంటెలిజెన్స్ సంస్థలు బలవంతంగా నిర్బంధించడాన్ని కూడా తప్పుపట్టారు. మరోవైపు పాక్ న్యాయవాది వ్యాఖ్యలతో భారత్కు మరింత బలం చేకూరినట్లయింది. పీఓకే భారత్లో అంతర్భాగమని, అది 1947 నుంచి పాక్ ఆక్రమణలో ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ పలుమార్లు చెప్పారు. పీఓకే ఎప్పటికీ భారత్లోనే ఉంటుందని వివిధ సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు.